రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో గ్రామాలను స్వచ్ఛంగా ఉంచాలని, పరిశుభ్రతను పెంచి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విధంగా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని గ్రామాల్లో విస్తృతంగా నిర్వహిస్తున్నామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ మండలానికి 27 చెత్త సేకరించే రిక్షాలను మరియు డస్ట్ బిన్స్ ను మండల పరిషత్ అధ్యక్షులు బూడిద విజయ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొని మీడియాతో మాట్లాడారు. అది చెడిపోయిందని చెప్తే మీరే ఇదే మామూలు ఇంట్లో మీరు మోటార్ సైకిల్ డబ్బాల మీద ఊడిపోయింది. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాలకు కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా 27 ట్రైసైకిల్స్ని మరియు డస్ట్బిన్స్ని నెల్లూరు రూరల్ మండలానికి ఈరోజు అందించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో చెత్త సేకరణ చేపట్టి తడి చెత్త పొడి చెత్త సపరేట్గా దానికి సంబంధించిన డస్ట్బిన్స్ ఆ వెహికల్లో ఉంటాయి. అవన్నీ కూడా సేకరించి ఆ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఈనాటి కూటమి ప్రభుత్వం ఒక పవిత్రమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి మండలానికి కూడా ఒక స్వచ్ఛ రథం కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నెల్లూరు రూరల్ మండలానికి కూడా ఒక స్వచ్ఛ రథాన్ని కేటాయించినారు. దాని ఉద్దేశం ప్రతి ఇంటి నుంచి కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇనుము కానీ మరియు అట్టపెట్టెలు ఇంకేదన్నా పేపర్లు కానీ పొడి చెత్త కానీ అటువంటివి ఏమైనా ఉంటే అవి ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటి నుంచి కూడా ప్రజల దగ్గర సేకరించి దానికి బదులుగా నిత్యావసర వస్తువులు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటిదాకా ఎప్పుడు కూడా మునుపెన్నడూ కూడా లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వంలో ప్రజలకు అవసరమైన ఏదున్నా కూడా అన్ని కూడా చేపడుతున్నారు. అదేవిధంగా ఇవన్నీ చేయడం వల్ల మనం ఒక స్వర్ణ గ్రామంలాగా చేయొచ్చు. ప్రజలకు సేవ అందించడంలో మరింత ముందుకు పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ఈ చెత్తకు సంబంధించి ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా గ్రామాల మీద దృష్టి పెట్టి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో దీన్ని తీసుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ మండల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం తరఫున శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి తరఫున మీరందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, మీ ఇళ్ల దగ్గరికే ఈ బళ్ళన్నీ కూడా వస్తాయి. తడి చెత్త పొడి చెత్త పూర్తి బాధ్యత పంచాయతీ సెక్రటరీలు త్రూ గ్రీన్ అంబాసిడర్ ద్వారా ఈ కార్యక్రమం చేపట్టిన దీని బాధ్యత ఏదో వచ్చామా ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ప్రవేశపెట్టారు. ఇది ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనం గ్రామాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాల్సిన అవసరం ఉంది. దీని ఏదో మనం ఈరోజు గ్రామాలకు ఆ బళ్ళు ఇచ్చేసినామా అయిపోయింది అనే కార్యక్రమంలా కాకుండా దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రతి గ్రామంలో కూడా చెత్తను సేకరించే విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని కూడా పంచాయతీ కార్యదర్శులకి అదేవిధంగా స్థానికంగా ఉన్న పంచాయతీ సర్పంచులకి అదేవిధంగా కూటమి నాయకులకి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు శ్రీరెడ్డి గారికి మంచి పేరు వచ్చే విధంగా మీరందరూ కూడా అటు నాయకులు కానీ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ మండలాధ్యక్షులు కానీ వీరందరూ కూడా దీన్ని సమన్వయం చేసుకొని ప్రతి నిత్యం కూడా ప్రతి గ్రామంలో కూడా చెత్త తీసే కార్యక్రమాన్ని చేయించే విధంగా మీరందరూ కూడా బాధ్యత తీసుకోవాలని. ఎందుకంటే ప్రభుత్వం ప్రవేశపెడుతుంది కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకునే బాధ్యత మన మీద ప్రజల మీద ఉంది. దయచేసి అది గుర్తుపెట్టుకొని నెల్లూరు రూరల్ మండలంలో ఉన్న 18 గ్రామాల ప్రజలు కూడా
దీన్ని సహకరించాలని, మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మీ గ్రామంలో మీ పంచాయతీలో ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినారో ఈ వెహికల్స్ కానీ చెత్త బళ్ళు కానీ రాకుంటే దయచేసి మీరు ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని మీరందరూ కూడా సంప్రదించవచ్చు. దీని మీద ప్రత్యేకంగా శాసనసభ్యులు సీతారెడ్డి గారు ఎండిఓ గారికి పంచాయతీ సెక్రటరీలకు కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. దానితో పాటు కూటమి నాయకులు గాని సర్పంచులు ఎంపీటీసీలు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు సీతారెడ్డి గారికి మండలంలో మంచి పేరు తేవాలని కూడా మీ ద్వారా అందరినీ